వాళ్ళు ఎలా అయితే ఏ బ్లాక్ ఇల్లు మాఫీ చేస్తామని చెప్పారో అలాగే ఇప్పుడు ఏ బ్లాక్ ఇల్లు మాత్రమే మాఫీ చేశారు. బి బ్లాక్, సి బ్లాక్ కూడా మాఫీ చేయాలి. 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు కట్టుకున్న వాళ్ళం ఉన్నాము. వాళ్ళకి 300 గజాలు మాఫీ చేశారు. అలాగే మాకు 300 గజాలు మాఫీ చేసి ఆ పైన మేము కట్టిన అమౌంట్లు ఉన్నాయి కదండి, వాటి ద్వారా మీరు 1 టైమ్ 2 టైమ్ లేకపోతే లోన్ కట్టాలనుకుంటే లోన్ కట్టుకునే వాళ్ళకి ఆ విధంగా మీరు ఫెసిలిటీ కల్పించండి. మేము పూర్తిగా ఏమి రుణమాఫీ పూర్తిగా చేసేమని కూడా అడగట్లేదు. ఏ బ్లాక్ వాళ్ళకి ఎలా అయితే 300 అడుగులు ఇచ్చారో మాకు కూడా అలాగే ఇవ్వాలని కోరుకుంటున్నాము. బయట ఉన్న సమస్యలేమో మున్సిపాలిటీ వాళ్ళు చూడాలని లోపల ఏమైనా ట్యాప్లు కానీ, తర్వాత ఈ వాటర్ ట్యాంకులు, షింకులు ఇలాంటి వాటర్ వెళ్ళకపోతేనేమో మీరే తవ్వుకోవాలి, మీరే చేసుకోవాలన్న 2 సంవత్సరాలు టిట్కో వాళ్ళు పర్యవేక్షణ చేస్తామని చెప్పారు. కానీ మేము 4 సంవత్సరాలకు మా వెళ్ళి ఇచ్చారండి. ఆ టైం కూడా అయిపోయింది. అయినా మేము వచ్చి కొత్తగా ఈ 1 సంవత్సరం 2 సంవత్సరాల లోపు మేము అందరం వచ్చి ఇక్కడ ఉన్న సమస్యలను వాళ్ళు పరిష్కరించుకోవట్లేదు, మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వట్లేదు అంటారు. మేము అడుగుతుంటే చెయ్యట్లేదు. ఎవరికాళ్ళు చేయాలంటే అందరూ కలిసి రావాలండి. మేము అలాగే కొన్ని చోట్ల చేసుకుంటున్నాము, ఉంటున్నాము. కానీ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. గృహాలకు ఇచ్చిన రుణాలన్నింటినీ కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మాఫీ చేస్తామని చెప్పి అప్పుడు వాగ్దానం ఇవ్వటం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా వాగ్దానం మాట పక్కన పెట్టారు. మొన్న ఇక్కడ ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా ఏ బ్లాక్ లో వాళ్ళందరికీ మేము రుణాలన్నింటినీ కూడా రద్దు చేస్తున్నామని చెప్పి వాళ్ళకి తాళాలు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మహిళలందరూ కూడా ఏ బ్లాక్, బి బ్లాక్ లో కూడా బ్యాంకు రుణాలని రద్దు చేయాలని చెప్పి ఇక్కడ కనీస వసతులు ఏమీ లేవు. మంచినీళ్లు కూడా 20 రూపాయలు పెట్టి టిన్ను కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే డ్రైనేజీ సౌకర్యం చిందరవందరగా ఉంది. అట్లాగే పాములు, విపరీతంగా పాములు అనేవి వస్తుంది. విద్యుత్ కూడా, కరెంటు వీధి లైట్లు కూడా సక్రమంగా లేవు. ఈ నైట్ టైంలో సిటీకి చాలా దూరంగా ఉన్న ఈ ప్లేస్ లో నైట్ టైం రావడం అనేది చాలా ఇబ్బందితో కూడుకున్న విషయము. ఆటోల సౌకర్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. అంచేత కనీస వసతులన్నింటినీ కూడా వాళ్ళు కల్పించాలని, అలాగే ఏదైతే ఈ బ్యాంకు రుణాలు ఉన్నాయో ఆ రుణాలన్నింటినీ కూడా రద్దు చేయాలని చెప్పి ఐద్వా సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం.